ఫైనల్ గా గేమ్ చేంజర్ మూవీ టీం అయితే ఎన్నో డేట్స్ ఇంకా టైం ని డిలే చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఫైనల్ గా అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు భయ. ట్రైలర్ చూసాక మాత్రం ఒకే ఒక్కడు మూవీ వైబ్స్ అయితే వస్తున్నాయి భయ. మన శంకర్ అయితే మళ్ళీ ఇంకోసారి రీక్రియేట్ చేయబోతున్నారని అయితే అనిపిస్తుంది. ఇది ఒక పక్కా కమర్షియల్ ఇంకా పొలిటికల్ బేస్డ్ డ్రామా లాగా వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ అయితే ట్రైలర్ అయితే కట్ చేశారు భయ, ఎక్కువ రివీల్ చేయకుండా. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది భయ. ఈసారి అయితే మన డైరెక్టర్ శంకర్ అయితే ఒక మంచి మూవీతోనే పొలిటికల్ బేస్డ్ డ్రామాతోనైతే వస్తున్నారని అయితే అనిపిస్తుంది. కొట్టబోతున్నారని అయితే అనిపిస్తుంది. జనవరి 10th కి అయితే ట్రైలర్ లో మంచి మంచి షార్ట్స్ తోని మన రామ్ చరణ్ గారి డిఫరెంట్ షేడ్స్ తోని అయితే మంచిగా చూపెట్టబోతున్నారని అయితే అనిపిస్తుంది. మెయిన్ గా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ భయ ఈ ఒక్క షాట్ చూస్తేనే అర్థమైపోతుంది మూవీలో ఎంత మంచి యాక్టింగ్ చేశారు అనేది. దీనితో పాటుగా మన ఇంకొక యాక్టర్ మన ఎస్జే సూర్య గారు తను ఎలా పర్ఫార్మ్ చేస్తారో అనేది మనకు చాలా మూవీస్ లో చూసాం. రీసెంట్ గా సరిపోయే శనివారంలో కూడా చూసాం. ఈసారి అయితే ఇంకొక రేంజ్ లో చూపెట్టబోతున్నారని అయితే అనిపిస్తుంది. మన తమనన్న అయితే మన ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ కి అయితే ఒక బీజం అయితే ఇచ్చాడు భయ. ట్రైలర్ లో అయితే చాలా బాగుంది అనిపించింది. అయితే ఎస్జే సూర్య గారి మధ్యలో ఇంకా రామ్ చరణ్ గారి మధ్యలో సీన్స్ అనేవి చాలా బాగుంటాయని అయితే అనిపిస్తుంది భయ. థియేటర్ లో అయితే కొన్ని సీన్స్ అయితే చూపెట్టారు, చాలా అంటే చాలా బాగున్నాయి ట్రైలర్ లో అయితే. ఇంకా ఎమోషన్స్ అనేవి ఫాదర్ అండ్ సన్ ఇంకా మన అంజలి గారి అయితే ఎమోషన్స్ అనేవి పీక్ లో ఉండబోతున్నాయని అయితే అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే అయితే మనకి హీరోయిన్ గా కియారా అద్వానీ గారి రోల్ అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉండదని అయితే అనిపిస్తుంది నాకైతే. మూవీలో అయితే ఇంకా మనకి చాలా ఎలివేషన్ షార్ట్స్ ఇంకా ఫైట్స్ అనేవి వేరే లెవెల్ ఉండబోతున్నాయని అయితే ఈజీగా అర్థమైపోతుంది ట్రైలర్ లో చూస్తుంటేనే. లాస్ట్ లో ఆ కటానే ఇంకా మనకి హెలికాప్టర్ లో దిగే ఆ షాట్ అనేది నెక్స్ట్ లెవెల్ అసలుకి. మన రామ్ చరణ్ గారు లుంగి కట్టుకొని ఇంకా బీజం విషయానికి వచ్చేస్తే మాత్రం మన తమన్నని అయితే మంచిగానే కొట్టాడు అనిపించింది భయ. మనకి ఆ బీజం అనేది ఆల్రెడీ మనకి టీజర్ లో ఇంకా టైటిల్ గేమ్స్ లో చూపెట్టినా గానీ డిఫరెంట్ ట్యూన్స్ తోనైతే మనకి డిఫరెంట్ అయితే కొడుతున్నాడు మనని అయితే. చూడాలి ఎలా ఉండబోతుందో థియేటర్స్ లో అయితే. ఇంకా థియేటర్ లో మన రామ్ చరణ్ గారి ప్రెజెన్స్ తోనైతే ఒక ఊరామాస్ పక్కా కమర్షియల్ పొలిటికల్ డ్రామాతోని హై ఎలివేషన్స్ ఇంకా హై మూమెంట్స్ తోనైతే మనం చూడబోతున్నాం జనవరి 10th కి అయితే. నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నా మూవీ కోసం అయితే. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ లో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ. థ్యాంక్ యూ సో మచ్.